టెంపుల్. సో ఇప్పుడు ఈరోజు కూడా లేట్ అయిపోయింది. అది ఏందో డైలీ లేట్ అవుతుంది. ఈరోజు మా చిన్నమ్మ వాళ్ళ పెళ్లి రోజు అటు వెళ్ళి వచ్చేసరికి లేట్ అయిపోయింది. ఇప్పుడైతే ట్యాంక్ బండ్ దగ్గర ఒక టెంపుల్ ఉంటుంది, ఆ టెంపుల్కి వెళ్తున్నాము. ఇది ఆ టెంపుల్ బ్యాక్ సైడ్ రూట్ అనమాట. సో టెంపుల్ దగ్గరికి వెళ్ళి టెంపుల్ చూపిస్తాయి. దగ్గరికి అయితే వచ్చేసినాం గైస్, సాయిబాబా గుడి లోపలికి వెళ్ళి అయితే చూపిస్తాము. ఈరోజు కూడా కరెక్ట్ మీకు హారతి సౌండ్ వినిపిస్తుంది అనుకుంటున్నా. ఈరోజు కూడా కరెక్ట్ హారతి కలుగుతున్నాం. లోపలికి ఫస్ట్ దేవుడి దగ్గర దర్శనం చేసుకొని కంటిన్యూ చేస్తాం గైస్. ఇదే గుడి. సో ఇప్పుడైతే ఇక్కడ వేరే టెంపుల్కి వెళ్తాము, ఏదైనా ఓపెన్ ఉంటే దానికి వెళ్తాము. సో గైస్ మేమైతే ఇక్కడ హనుమాన్ టెంపుల్కి వచ్చేసినాం. అవ్వండి హనుమాన్, జై బజరంగ్ బలి. మస్తు ఉంటుంది ఈ గుడి కూడా. ఫస్ట్ అయితే దర్శనం చేసుకొని కంటిన్యూ చేద్దాం. గుడి అయితే కూడా క్లోజ్ అయిపోయింది, కానీ వేరే లెవెల్ వైబ్ ఉంది. అక్కడ హోమం చేస్తారు. ఇది హనుమాన్ టెంపుల్. ఇది శివుంది అనుకుంటున్నా. శివుంది. ఇక్కడ అయితే ఒక ఫోటో దిగుదాం. మస్తు ఉంది గాయస్ ఇక్కడ హనుమంతుడు. ఒక గుళ్ళు అయితే హారతి మళ్ళా దర్శనం రెండు వచ్చినాయి. ఈ గుడి ఏమో వచ్చేసరి క్లోజ్ ఉంది, బట్ అయినా మొక్కేసినాము. డే 5లో ఇది సెకండ్ టెంపుల్, కాకపోతే ఇక్కడ హారతి దొరకలేదు కాబట్టి ఈరోజు డే 5లో ఒకటే టెంపుల్ అయింది. హనుమాన్. ఈ గుడి ఎక్కడ అని మీకు తెలుసుకోవాలనుకుంటే కమెంట్ చేయండి. శివుడి గుడి, నవగ్రహాలు, హనుమంతుడిది. ఇదే కదా హనుమంతుడే. అక్కడ అమ్మవారిది. ఇక్కడ స్వాములందరూ ఉంటున్నారు. పొద్దున పూట ఇంకా మస్తు ఉంటుంది టెంపుల్. ఇది విజిట్ చేయండి కంపల్సరీ. ఈరోజుతో డే 5. నీకు ఎట్లుంది డే 5? డే 5 నాకు మంచిగా అనిపిస్తుంది. రోజు ఇట్లా వస్తే మీరు కొంచెం ఈ వీడియోస్ ఆబ్వియస్గా ఇట్లాంటి వీడియోస్కి రీచ్ తక్కువ ఉంటుంది, వ్యూస్ అన్నీ తక్కువనే వస్తాయి. మీరు ఆ చూసే కొంతమంది కూడా సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసుకొని చూస్తే మాకు వచ్చిన ఎంకరేజ్మెంట్ వస్తుంది అండి. స్టెప్స్ టెంపుల్ అయితే మస్తు ఉంది గైస్. చూద్దాం ఇంకెళ్ళే దారిలో ఇంకేదైనా టెంపుల్ ఓపెన్ ఉంటుందేమో చూద్దాము. ఇంకేం ఓపెన్ లేదంటే ఇక చేసేది ఏం లేదు, ఇంటికి వెళ్ళాలి. ఇది వచ్చిన మినీ వ్లాగ్ లాగా వచ్చేస్తుంది ఒకవేళ ఇంకే టెంపుల్ ఓపెన్ లేకపోతే. సో చూసి లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. దీనికి ముందు ఒక ప్రాంక్ వీడియో రిలీజ్ చేసినాము, అవి కూడా చూడండి. దాంట్లో మస్తు ఎంటర్టైన్ అవుతారు, దీంట్లో ఎడ్యుకేట్ అవుతారు గైస్. సో ఇక స్టార్ట్ అవుతున్నాం. సో గైస్ ఇప్పుడైతే మేము స్టీల్ బ్రిడ్జ్ ఎక్కుతున్నాం. చూడండి ఎందుకు అని అంటే, స్టీల్ బ్రిడ్జ్ దిగిన తర్వాత ఒక టెంపుల్ ఉంటుంది, చూస్తాం అది ఓపెన్ ఉందా అని. మ్యాక్స్ బంద్ అయినాయి. అంటే ఇప్పుడు సండే రోజు ఏం పనురా అంటే ఇక సండే రోజు అన్ని పనులు వస్తాయి. సో ఇప్పుడైతే పోదాం, పోయి చూద్దాం ఏమన్నా ఉందేమో అని. ఇవాళ ఎన్టీఆర్ స్టేడియంలో బుక్ ఫేర్ అవుతుంది. ఎవరన్నా మీ కెరియర్ గురించి ఏమంటారు క్లారిటీ కావాలన్నా, లేకపోతే ఏదన్నా చదవాలనుకుంటున్నా అట్లా ఏమన్నా ఉంటే ఇక్కడికి రండి. క్విక్ క్లారిటీ వస్తుంది మా అందరికి. బుక్స్ మీద కూడా చాలా నాలెడ్జ్ ఉంటుంది. సో ఎప్పుడైతే మనం ఫస్ట్ అయితే టెంపుల్కి వెళ్ళిపోదాం. టెంపుల్కి వెళ్ళిపోయి నిజం అట్లనే మేము కూడా, మీరు మా పాత బ్లాగ్ చూస్తే మ్యాక్స్ అన్నీ ట్యాంక్ బండ్ మీద ఉంటాయి, సారీ స్టీల్ బ్రిడ్జ్ మీద ఉంటాయి. మేము కూడా వచ్చి చాలా రోజులు అవుతుంది ఇక్కడికి. సరే ఇక మాకు కూడా వచ్చినట్టు ఉంటుంది, అట్లానే టెంపుల్ కూడా వెళ్ళినట్టు ఉంటుంది కదా అని చెప్పి స్టీల్ బ్రిడ్జ్ అంటే కింద నుంచి వెళ్ళొచ్చు, కానీ ఇక్కడ నుంచి వ్యూ బాగుంటుంది. ఒక 2-3 ఫోటోలు దిగొచ్చు. అప్పుడు ఎప్పుడో దిగినది మీద అన్నిటికీ సరే ఇట్లా వెళ్ళిపోదాం అనుకున్నాం.
కొంచెం వీడియోలు నచ్చిన వాళ్ళు లైక్ చేయడం అయితే మర్చిపోకండి గైస్. సో గైస్ మీరు చూస్తున్నట్టయితే ఇవ్వండి ఇదే టెంపుల్. ఓపెన్ ఉందా క్లోజా? క్లోజ్. సో గైస్ ఈ టెంపుల్ అయితే క్లోజ్ అయిపోయింది. ఇప్పుడు ఇంకో టెంపుల్ చూద్దాం. ఈ టెంపుల్ ఇది కూడా క్లోజ్ ఉంది గైస్. ఇవ్వండి ఈ టెంపుల్ కూడా క్లోజ్ గైస్. సూపర్. గ్రాచారం బోల్తే. ఇప్పుడైతే ఇక మళ్ళీ ఏముంది ఇంటికి పోతున్నాం గైస్. ఈ వీడియో అయితే ఇకే ఎండ్. ఇది చాలా మినీ బ్లాగ్, చిన్న బ్లాగ్ ఇది. డే 5 డే 6 లాగా చూద్దాం. సో డే 9 కొంచెం మంచిగా ప్లాన్ చేస్తున్నాం, చూద్దాం. ఈ వీడియోస్కి వచ్చే రీచ్ బట్టి డే 9 చూద్దాం గైస్. సో లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మిడ్నైట్ రైడర్. బై గైస్. సురాలి బలిష్టం త్రిలోకి వరిష్టం గురు